హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది లాస్ట్ వీడియో అనమాట. పాలిటీ సిరీస్లో మనం Pt365 పాలిటీ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం కదా. ఇది లాస్ట్ సిరీస్, అంటే లాస్ట్ పార్ట్, 8th పార్ట్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి దీంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అర్బన్ లోకల్ బాడీస్. ఇది యాక్చువల్గా మన న్యూస్లో ఎందుకుందంటే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2022 ఉంది కదా, దాన్ని ఎనెక్ట్ చేశారనమాట. ఎందుకు? టు రీయూనిఫై 3 మున్సిపల్ కార్పొరేషన్స్. మెయిన్గా ఇప్పుడు మనకి యాక్ట్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు ఈ యాక్ట్ 22 మెయిన్గా ఏం చేస్తుందంటే ట్రిఫ్యూకేటెడ్ ఇంటూ సపరేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ నార్త్ సౌత్ ఈస్ట్ ఢిల్లీగా అనమాట సపరేట్ అయితే చేసింది. నెక్స్ట్ అసలు ఇది మెయిన్గా అంటే ఎంసీడీ యాక్ట్ గురించి ఎవరు మెన్షన్ చేశారంటే, ఫస్ట్ ప్రపోజ్ చేసిందేమో బాలకృష్ణ కమిటీ రిపోర్ట్. ఆ బాలకృష్ణ కమిటీ రిపోర్ట్ ఏమో అండర్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా అయితే కాన్స్టిట్యూట్ చేశారు. నెక్స్ట్ వచ్చి 2001లో వీరేంద్ర ప్రకాష్ కమిటీ కూడా ఈ రిపోర్ట్ అయితే ఇచ్చిందనమాట దీని గురించి. నెక్స్ట్ ఈ మనకి ఆ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేస్తున్నారంటే ఆర్టికల్ 239 ఏముందంటే పార్లమెంట్కి అనేది పవర్ అయితే ఉంది. ఎందుకు? ఏమైనా సబ్జెక్ట్స్ మ్యాటర్తో సబ్జెక్ట్స్ లాస్ చేయాలంటే లాస్ అనేది మేక్ చేయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్కి పవర్ ఉందని చెప్పి, అంటే అసెంబ్లీకి పవర్ ఉందని చెప్పి ఈ ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ మన కీ ప్రొవిజన్స్ అయితే ఒక్కసారి అయితే చూద్దాం. అంటే మెయిన్గా ఈ ఎంసీడీ యాక్ట్లో మనకి ఏమేమి మెయిన్గా ఈ కీ ప్రొవిజన్స్ ఏముంటాయంటే, ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి అనేది ఒక పవర్ అనేది ఇస్తుందన్నమాట. అంటే బిల్డింగ్ రెగ్యులేషన్స్ కానీ, శాంక్షన్స్ ఆఫ్ కన్సాలిడేటింగ్ లోన్స్ శాంక్షన్ చేయాలి సరే, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కే పవర్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఈ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 250 కంటే ఎక్కువ అయితే మెంబర్స్ అయితే ఉండకూడదు. మళ్ళీ ఒక స్పెషల్ ఆఫీసర్ అనేది సెంటర్ అనేది అపాయింట్ చేయాలని చెప్పి చెప్పుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒమిట్స్ ప్రొవిజన్ ఆఫ్ డైరెక్టర్ ఆర్ లోకల్ బాడీస్. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈ గవర్నెన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే సిటిజన్స్ కూడా ఖచ్చితంగా అవైలబిలిటీగా ఉండాలి. వాళ్ళు అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఈ గవర్నమెంట్స్ అనేది ఖచ్చితంగా అంటే సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి సిటిజన్స్కి అనేది చెప్పారనమాట. నెక్స్ట్ ఎంసీడీ కమిషనర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ అకౌంటబుల్ ఓన్లీ టు ద సెంటర్కి మాత్రమే తను అకౌంటబిలిటీగా ఉండాలి ఎంసీడీ కమిషనర్ అనేది. నెక్స్ట్ ఈ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏంటంటే, మనకి అందరికీ తెలుసు ఈ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ని మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. అది యాక్చువల్లీ మెట్రోపాలిటన్ సిటీస్ కూడా అంటారు. ఎవరైతే 1 మిలియన్ అంటే ఈ పాపులేషన్ అనేది 1 మిలియన్ కంటే ఎక్కువ ఉంటాయో వాళ్ళనైతే మున్సిపల్ కార్పొరేషన్ అనేది అంటాం అనమాట. సో మున్సిపల్ కార్పొరేషన్కి ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. లైక్ ఇక్కడ చెప్తున్నట్టు మహానగరపాలిక, నగరపాలిక, నగర్ నిగమ్, సిటీ కార్పొరేషన్ అనేది ఇలా కూడా పిలుస్తారనమాట. మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, ఫస్ట్ అసలు మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ సెటప్ చేశారంటే, అంటే ఎక్కడ ఫామ్ చేశారంటే మద్రాస్లో 1688లో అయితే ఫామ్ చేశారు. నెక్స్ట్ అంతా మద్రాస్ తర్వాత అలాగే బాంబేలో కూడా, కోల్కతాలో 1726లో అయితే ఎస్టాబ్లిష్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ లార్డ్ రిప్పన్ అనే అతన్ని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది అంటారనమాట. సో ఎందుకు ఈ వైస్రాయ్ ఏంటంటే ఎలక్షన్స్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది అసలు ఇంట్రడ్యూస్ చేశారు. సో దానివల్ల అతనిని లార్డ్ రిప్పన్ని ఫాదర్ ఆఫ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది అంటాం. నెక్స్ట్ ఈ బాడీస్ని స్ట్రెంథన్గా చేయడానికి 74th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1992లో కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారనమాట, ఇన్సర్ట్ చేశారు. నెక్స్ట్ అసలు యాక్చువల్లీ వాళ్ళకి రెవెన్యూ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి, వాటర్ ట్యాక్స్ నుంచి, ప్రొఫెషనల్ ట్యాక్స్ నుంచి, డ్రైనేజ్ ట్యాక్స్ నుంచి, ఇంకా సమ్ ఫిక్స్డ్ ఎయిడ్ అంటే ఒక ఎయిడ్ అనేది అంటే మనీ అండ్ ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది స్టేట్ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మున్సిపల్ కార్పొరేషన్స్కి. ఇంకా ఈ మెంబర్స్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్ ఏమో డైరెక్ట్గా పీపుల్ అనుకుంటారు. సో వాళ్ళనే కౌన్సిలర్స్ అంటారు. నెక్స్ట్ ఎలక్షన్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ కండక్టెడ్ అండర్ గైడెన్స్, డైరెక్షన్, సూపరింటెండెన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది స్టేట్ కలెక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది వీళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అనేది కండక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏంటంటే స్టేట్స్లో ఎస్టాబ్లిష్ చేస్తారు బై యాక్ట్స్ ఆఫ్ కన్సర్న్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఇన్ యూనియన్ టెరిటరీస్ బై యాక్ట్స్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. అదే మున్సిపల్ కార్పొరేషన్స్ స్టేట్లో అయితే స్టేట్ కన్సర్న్తో ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ ఇంకోటి యూనియన్ టెరిటరీస్కి అయితే పార్లమెంట్ అయితే యాక్ట్ అయితే చేస్తుంది. మెయిన్గా యూనియన్ టెరిటరీస్ అన్నీ పార్లమెంట్ కంట్రోల్లో ఉంటాయి అనుకోండి. సో జస్ట్ ఊరికి చెప్తున్నాను. సో ఇలా అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఎస్టాబ్లిష్డ్ ఇన్ స్టేట్స్ బై యాక్ట్స్ కన్సర్న్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఇన్ యూనియన్ టెరిటరీస్ బై యాక్ట్స్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆడిట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్.
మన న్యూస్లో ఉందంటే ఆడిట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ క్యాగ్ అనేది ఈ మన పంచాయత్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా తన ప్రెసెన్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండాలని చెప్పి అంటే ప్లాన్ చేస్తుందన్నమాట. సో అందుకే మనకి ఇది అనేది న్యూస్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం క్యాగ్ అనేది మన కాన్స్టిట్యూషనల్ బాడీ, అది తెలిసిందే. సో ఈ క్యాగ్ మనం స్టేట్ కానీ సెంటర్ కానీ ఆ లెవెల్లోనే మాత్రం ఆడిట్ చేస్తుంది. దాని రూల్ అనేది స్టేట్ క్యాపిటల్ స్టేట్ ఇంకా సెంట్రల్ లెవెల్లోనే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఏమనుకుంటుందంటే క్యాగ్ ఏం ప్లాన్ చేస్తుందంటే ఈవెన్ తన ప్రెసెన్స్ అనేది తన రూల్ అనేది ఈ ఆడిట్ కంట్రోల్ చేయడానికి దేనికి పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూట్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా తన ప్రెసెన్స్ అనేది ఉండాలని ప్లాన్ చేస్తుంది అనమాట. సో అందుకే మనకి న్యూస్లో ఉంది. So CAG is planning to expand its presence up to the district level to exercise audit control over 3-tier Panchayat Raj institution. CAG అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. At present, CAG has presence in state capitals and its accountant general office is responsible for auditing accounts of the state governments. ప్రస్తుతం అయితే CAG అనేది తన ఆఫీస్ కానీ ఆడిటింగ్ కానీ స్టేట్ గవర్నమెంట్ వరకే ఉంటుందన్నమాట. నెక్స్ట్, వైల్ గవర్నమెంట్ departments draw funds from the consolidated fund of India, the PRI draw from the separate fund accounts kept in the bank or treasury. ఇప్పుడు ప్రస్తుతం చెప్పినట్టుగా క్యాగ్ అనేది ఏం డిసైడ్ చేస్తుందంటే క్యాగ్ హ్యాస్ నౌ డిసైడెడ్ టు అసెట్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ టు సూపర్వైజ్ ఆల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ విత్ వెదర్ డ్రాన్ ఫ్రమ్ ద కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్ ద స్టేట్ ట్రెజరీ. ప్రస్తుతం ఏమంటుందంటే క్యాగ్ డిసైడ్ అయిందనమాట. అదొక తన కాన్స్టిట్యూషనల్ బాడీ కదా. సో ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. ఏ మనీ అయితే గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుందో లేకపోతే ఆర్ స్టేట్ ట్రెజరీ నుంచి వస్తుందో సో అదంతా ఆడిట్ చేసే రైట్ అనేది క్యాగ్ ఉందని డిసైడ్ చేశారనమాట. అదేంటి క్యాగ్ ఉందని రిపోర్ట్ చేసింది. నెక్స్ట్, పిఆర్ఐ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఆడిట్ అండర్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్. పిఆర్ఐ అనేది అండర్ కంట్రోల్ ఆడిటర్ అది క్యాగ్ కంట్రోల్లోనే వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మామూలుగా మనకి లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ గురించి ఒకసారి చూద్దాం. లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అంటే మెయిన్ మున్సిపాలిటీ అండ్ పంచాయత్స్ ఉంటాయన్నమాట. సో అదే మనకి కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది. 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో అయితే మనకి పంచాయత్ గురించి పంచాయత్ రాజ్ గురించి అండ్ మున్సిపాలిటీస్ గురించి అదే ఇక్కడ చెప్తారు. Parliament passed 73 and 74th constitutional amendment in 1992 which mandate that state government constitutes panchayat and municipalities in every region. అదే 1992లో పార్లమెంట్ అనేది ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది పాస్ చేసింది. అవి ఏంటంటే 73rd 74th. మెయిన్గా అది ఏంటంటే ప్రతి స్టేట్కి ఖచ్చితంగా పంచాయత్ మున్సిపాలిటీస్ ఉండాలని చెప్పి మ్యాండేట్ అయితే చేసింది. నెక్స్ట్, దిస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఏ 3-tier governance in a federal framework through devolution of the functions, funds and functionaries to local government. ఇది ఒక 3rd tier of governance అనమాట, మనకు తెలిసింది. నెక్స్ట్, ఇక్కడ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏంటంటే ఈ ఆర్టికల్ 243J ప్రకారం ఏంటంటే లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్ మే బై లా మేక్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ బై పంచాయత్ రాజ్ అండ్ ఆడిటింగ్ ఆఫ్ సచ్ అకౌంట్స్. అది లెజిస్లేచర్కి అనేది పవర్, స్టేట్ లెజిస్లేచర్కి అనేది పవర్ ఉందన్నమాట. సో ఈ పంచాయత్ రాజ్ ఆడిటింగ్కి ఒక లా అనేది తీసుకురావడానికి. అలాగే 243Z ఉందంటే మున్సిపాలిటీస్ గురించి, సో ఆడిటింగ్ అండ్ సచ్ అకౌంట్స్కి. దీనికి కూడా మెయిన్ రైట్ స్టేట్ లెజిస్లేచర్కి ఉందన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ, legislature of the state may by law make provisions with respect to maintenance of accounts by municipalities and auditing of such accounts. 243Jలో పంచాయతీస్ గురించి పెట్టారు అండ్ 243Jలోనేమో మున్సిపాలిటీ గురించి మాట్లాడారు. అండ్ లెజిస్లేచర్కి మెయిన్ పవర్ అయితే ఉందన్నమాట. అంటే ప్రొవిజన్స్ అంటే మెయింటెనెన్స్, ఈ పంచాయతీ అకౌంట్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఆడిటింగ్ కానీ ఇవన్నీ మెయిన్ ప్రొవిజన్స్ చేసేది కానీ లాస్ తీసుకురావాలంటే స్టేట్ లెజిస్లేచర్కే పవర్ అనేది ఉంటుంది. ఐఎమ్ సారీ. నెక్స్ట్, యాక్చువల్లీ మనం ఇందాక క్యాగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో క్యాగ్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని ఒక్కసారి అయితే దాన్ని కాన్స్టిట్యూషనల్ గురించి చదివేద్దాం. క్యాగ్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. అది ఆర్టికల్ 148 ద్వారా ఉంది. సో ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే అపాయింట్ చేస్తారు. టెన్యూర్ ఏంటంటే 65 years వచ్చే వరకు ఆయన క్యాగ్ చైర్మన్గా ఉండొచ్చు ఆర్ 6 years టర్మ్ అనేది మ్యాక్సిమం. సో విచ్ ఎవర్ ఈజ్ ద ఎర్లియర్ అనేది వాళ్ళ టెన్యూర్ అనమాట.
65 years or 6-year term విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సర్వీస్ కండిషన్ వచ్చి సేమ్ సుప్రీం కోర్ట్ జడ్జ్కి ఇచ్చిన సర్వీస్ కండిషన్స్ ఈయనకు కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫంక్షన్స్ ఏంటంటే మెయిన్ క్యాగ్ ఫంక్షన్స్ ఏంటంటే ఆడిట్ చేయడమేనండి. సో ఇప్పుడు ఒకవేళ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ కానీ లేకపోతే స్టేట్ కానీ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ కానీ వాళ్ళ ఎక్స్పెండిచర్ వాటన్నిటిని రిసీప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కదా, సో వాళ్ళన్నిటిని ఆడిట్ చేయడమే ఈ క్యాగ్ పని. టు ఆడిట్ రిసీప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది యూనియన్ అండ్ ఈచ్ స్టేట్ అండ్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ ది గవర్నమెంట్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్. క్యాగ్ ఇంకేమేమి పవర్స్ ఉంటాయంటే performs such duties in relation to the accounts of the union and the state and of any authority of the body as may be prescribed by or under any law made by the parliament. సో ఈ పవర్స్ అనేది క్యాగ్ అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు ఏమైనా సరే ఆ పవర్స్ కానీ ఏమైనా పర్ఫార్మ్స్ కానీ పార్లమెంట్ డిసైడ్ చేస్తే బై లా ప్రకారం ఆ పవర్స్ అనేది క్యాగ్ అనేది ఉంటాయన్నమాట. సో ఒక్కసారి టైం లైన్ ఆఫ్ ఆడిట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అయితే చూద్దాం. లోకల్ ఆడిట్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఫస్ట్ 1880లో అయితే క్రియేట్ చేశారనమాట. అంటే మున్సిపాలిటీస్ అకౌంట్స్కి ఆడిట్ చేయడానికి. సో ఫస్ట్ క్రియేటెడ్ 1880 టు ఆడిట్ ద అకౌంట్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అండ్ అదర్ లోకల్ ఫండ్స్ బై అన్ ఆఫీసర్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్టైల్డ్ యాజ్ అ ఎగ్జామినర్ ఆఫ్ లోకల్ అకౌంట్స్ అటాచ్డ్ టు ద ఆఫీస్ అకౌంటెంట్ జనరల్. నెక్స్ట్ ఈ రిపన్ మనం ముందు కూడా ఒకసారి చూసాం ఈ రిపన్ ఏమంటే ఇది ఫాదర్ ఆఫ్ ది ఇక్కడ ముందు టాపిక్లో మనం మాట్లాడుకున్నాం కదా ఇతని గురించి ఫాదర్ ఆఫ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ టాపిక్లో కూడా ఈ రిపన్ వచ్చారనమాట, లార్డ్ రిపన్. సో ఈ రిపన్ రిజల్యూషన్ ఏంటంటే ద స్కీమ్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వుడ్ డెవలప్ ద మున్సిపల్ ఇన్స్టిట్యూషన్ విచ్ హ్యాడ్ బీన్ అండర్ డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ది బ్రిటిష్ క్రౌన్. అంటే ఈ ద స్కీమ్ అంటే ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్కీమ్ని వుడ్ డెవలప్ ద మున్సిపల్ ఇన్స్టిట్యూషన్స్ అంట. ఈ స్కీమ్ వల్ల ఈ మున్సిపల్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయడానికి యూజ్ అయ్యేదంట. సో డైరెక్ట్గా అండర్ కంట్రోల్ ఆఫ్ ది బ్రిటిష్ క్రౌన్ కిందకైతే వస్తుంది. అది మనకి ఇండిపెండెన్స్ రాకముందు 1947 ముందు. నెక్స్ట్ ఈ 1921లో అయితే రిఫార్మ్స్ అయితే జరిగినాయి. ఆడిట్ ఆఫ్ లోకల్ బాడీస్ బికేమ్ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్. ఈ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్లో ఈ ఆడిట్ ఆఫ్ లోకల్ బాడీస్ కూడా 1921లో అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ మనకి తెలిసిందే 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ audit and accounts to be done accordance with the provisions of the state law in the state law. అంటే స్టేట్ లా ప్రకారం ప్రొవిజన్స్ అనేది స్టేట్ లా ప్రకారం ఆ ప్రకారమే ఆడిట్ అకౌంట్స్ అనేది చేయాలని చెప్పి 73rd and 74th అయితే రాసుంది. సో మెయిన్గా మనం ఇవంతా కాదు, మెయిన్గా క్యాగ్ చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ, అది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి. నెక్స్ట్ ఈ 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇవే. ఇంతకుముందు ప్రస్తుతం ఏంటంటే క్యాగ్కి ఓన్లీ స్టేట్ అండ్ సెంట్రల్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆడిట్ చేసే మాత్రమే ఉంది. కానీ ప్రస్తుతం ఈ క్యాగ్ ఏమంటుందంటే ఈ ఈవెన్ ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా నా ప్రెజెన్స్ అయితే ఉండాలి, రోల్ అయితే ఉండాలని చెప్పి అంటుంది. సో అంతే. నెక్స్ట్ టాపిక్ వచ్చి డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఇన్ ఇండియా. ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే మనం ఎప్పటి నుంచి వింటున్నాం సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇవన్నీ అంటే ల్యాండ్ రికార్డ్స్ ల్యాండ్కి సంబంధించినవన్నీ డిజిటైజేషన్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటుందని. సో ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి చెప్పిందనమాట. సో వాళ్ళందరూ లోకల్ ఏరియాస్లో లోకల్ సర్వర్స్లో ఒక ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెంచాలి సబ్ రిజిస్టర్ ఆఫీసర్స్లో. సో వాళ్ళు అనేది ల్యాండ్ రికార్డ్స్ డిజిటైజేషన్ చేస్తారు అని చెప్పి ఇన్స్టాల్ చేయమని చెప్పిందనమాట. సో మెయిన్ అందుకే మనకి టాపిక్లో ఇది మనం చదువుకుంటున్నాం. ఒకసారి చూడండి. టు బూస్ట్ డిజిటలైజేషన్ ఆఫ్ ది ల్యాండ్ రికార్డ్స్ ఇన్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఆస్క్డ్ స్టేట్ గవర్నమెంట్స్ టు ఇన్స్టాల్ లోకల్ సర్వర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంక్రీజ్ ఇంటర్నెట్ స్పీడ్ ఇన్ రిజిస్టర్ ఆఫీస్. అంటే లోకల్ సర్వర్స్ని ఇన్స్టాల్ చేయమని అండ్ ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయమని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్కి అనేది చెప్పిందనమాట. సో ఇప్పుడు మనం ఒక్కసారి అయితే ఈ డిజిటల్ ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ గురించి అయితే చూద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుందంటే ఇప్పుడు
మొత్తం అన్ని ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ అని డిజిటలైజేషన్ చేద్దామని అనుకుంటుందని చెప్పాను. సో ఒక్కసారి అయితే చూద్దాం. ఈ ప్లాన్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు కమ్ అప్ విత్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అండర్ డిఐఎల్ఆర్ఎంపి అంటే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ప్రకారం గవర్నమెంట్ అనేది ఏం ప్లాన్ చేస్తుందంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ని సెటప్ చేయాలని చూస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఇట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ లాంచ్డ్ ఇన్ 2016లోనే సెంట్రల్ సెక్టర్ స్కీమ్గా లాంచ్ అయింది. ఇక్కడ మనకి సెంట్రల్ సెక్టర్ స్కీము, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అని రెండు ఉంటాయి అన్నమాట. సో సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే ఏంటంటే 100% ఫండ్స్ అనేది సెంటర్ నుంచే వస్తాయి. కానీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అంటే దాంట్లో ఒక 50 to 50 సెంటర్ పెట్టుకుంటే 50 స్టేట్ పెట్టుకుంటుంది, 60 సెంటర్ పెట్టుకుంటే 40 స్టేట్ పెట్టుకుంటుంది, 90 సెంటర్ పెట్టుకుంటే యూనియన్ టెరిటరీస్ 10% పెట్టుకుంటాయి. సో అలా అయితే ఉంటుందన్నమాట. సో అది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్. ఈ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే ఏంటో ఒకవేళ 100% ఉంటే 100% సెంటర్ దగ్గర నుంచి వస్తుంది. సో ఇప్పుడు మనకి డిఐఆర్ఆర్ఎంపీ అనేది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే దీనికి ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి కూడా మనకి సెంటర్ నుంచి వస్తుంది అనమాట. సో అది వీటికి డిఎల్ఆర్ఎంపీలో ఒక 3 మేజర్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. ఏంటిది? కంప్యూటరైజేషన్ ఆఫ్ ది ల్యాండ్ రికార్డ్స్, సర్వే, కంప్యూటరైజేషన్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్. సింపుల్గా చెప్పాలంటే డిజిటలైజేషన్ అని చెప్పొచ్చు. అన్నీ మనకి కంప్యూటర్లో డిజిటల్గా రిప్రజెంట్ చేద్దామని అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మెయిన్గా టు యూషర్ ఇన్ ఏ system of updated land records, automated and automatic mutation, integration between textual and spatial record, interconnectivity between revenue and registration to replace the present deeds registration and presumptive title system that of conclusive titling with title guarantee. సో మెయిన్గా డిజిటలైజేషనే కాకుండా సో ఇవి కూడా ఆబ్జెక్టివ్స్ అన్నమాట ఇప్పుడు మనం చదువుకున్నవి. సింపుల్గా చెప్పాలంటే ల్యాండ్ రికార్డ్ని అప్డేట్ చేయడం, మళ్ళీ ఆటోమేటిక్గా అన్ని మ్యూటేషన్ అవ్వడం, మళ్ళీ టెక్స్చువల్కి అండ్ స్పేషల్కి రికార్డ్కి డిఫరెన్స్ అదంటే ఇంటిగ్రేషన్ డిఫరెన్స్ చెప్పడం, మళ్ళీ ఇంకా ఈ రెవెన్యూ ఎంత వస్తుంది, రిజిస్ట్రేషన్స్ ఎన్ని అవుతున్నాయి చెప్పడం, మళ్ళీ ప్రెజెంట్ ఉన్న ఈ రిజిస్ట్రేషన్ డీట్స్ని అవన్నీ రీప్లేస్ చేయడం. సో ఇవన్నీ అయితే ఆబ్జెక్టివ్స్ అన్నమాట. ఓనర్షిప్ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియాలో మనకి ల్యాండ్ ఓనర్షిప్ ఏ విధంగా రికగ్నైజ్ చేస్తారో ఇక్కడ చెప్పారనమాట. సో మెయిన్గా ఏంటంటే ల్యాండ్ ఓనర్షిప్ని ఎలా రికగ్నైజ్ చేస్తారంటే సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ద్వారా అనమాట. సో ఈ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఇప్పుడు ఏమేమి ఉంటాయంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్లో ఏముంటాయి, మన దగ్గర ఒక ల్యాండ్ ఉంటే నేమ్ ఆఫ్ ది ల్యాండ్ హోల్డర్ అంటే నెంబర్ అండ్ సైజ్ ఆఫ్ ది ప్లాట్ ఏరియా అంటే ఎంత ఏరియా ఉందో అని ప్లాట్ ఏరియా, అండ్ రెవెన్యూ రేట్ అంటే ఎంత వాల్యూ ఉంటుందో అని, అంటే అగ్రికల్చర్ ల్యాండ్కి అయితే ఎంత వాల్యూ ఉంటుందో అని చెప్పి ఈ రైట్స్ అయితే రికార్డ్ ఆఫ్ రైట్స్లో ఉంటాయి. రిజిస్టర్డ్ సేల్ డీడ్ అంటే వాళ్ళ ప్రాపర్టీని ప్రూవ్ చేయడానికి ఒకవేళ సేల్ చేయాలనుకోండి. సో రిజిస్టర్డ్ సేల్ డీడ్ అనేది ఏమిటంటే వాళ్ళ ప్రాపర్టీని సోల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట, అంటే ప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రిజిస్టర్డ్ సేల్ డీడ్ టు ప్రూవ్ ద ప్రాపర్టీ హ్యాస్ బీన్ సోల్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. అంటే ఒక స్థలాన్ని ఒక పర్సన్ ఇంకో పర్సన్కి అమ్ముతున్నప్పుడు ఈ రిజిస్టర్డ్ సేల్ డీడ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ప్రాపర్టీ మీద ట్యాక్స్ ఎంత కట్టారు అంటే అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సర్వే డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఆ ల్యాండ్ బౌండరీస్తో సహా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ప్రూవ్ ద ప్రాపర్టీస్ లిస్టెడ్ ఇన్ ద గవర్నమెంట్ రికార్డ్. ఈ సర్వే డాక్యుమెంట్స్ ఏంటంటే ల్యాండ్ బౌండరీస్, ఇంకా ఏంటంటే ది గవర్నమెంట్ లిస్ట్లో ఈ ల్యాండ్ రికార్డ్స్ అనేది ఉండడానికి సర్వే డాక్యుమెంట్స్ అంటే ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ రిసీప్ట్స్ అంటే ట్యాక్స్ కడతాము ప్రాపర్టీకి, ఆ ప్రాపర్టీ రిసీప్ట్స్. సో వీటి సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని ల్యాండ్ ఓనర్షిప్ అనేది రికగ్నైజ్ చేస్తాం అనమాట ఇండియాలో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి అదర్ మెజర్మెంట్స్ టేక్ టు ప్రమోట్ డిజిటలైజేషన్ చేయడానికి ఇంకా ఏమేమి మెజర్ తీసుకున్నారంటే నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. ఈ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషను. సో ఈ అప్లికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ సిస్టమ్ డెవలప్డ్ బై NIC. ఇది ఇన్ హౌస్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంట ఫర్ ద
ద రిజిస్ట్రేషన్ సిస్టమ్ డెవలప్డ్ బై ఎన్ఐసి అనేది డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ సిస్టమ్. ఇదేం చేస్తుందంటే ఒక ల్యాండ్ యూనిక్ ఐడిని ఒక యూనిక్ ఐడిని అంటే 14 డిజిట్స్ యూనిక్ ఐడి అని ఒక ప్లాట్ ఆఫ్ ల్యాండ్కి అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇన్ కంట్రీ బేస్డ్ ఆన్ ద జియో రిఫరెన్స్ కోఆర్డినేట్ ఆఫ్ వెర్టిక్స్ ఆఫ్ ది పార్సల్. ఏం బేస్ చేసుకుని నెంబర్ ఇస్తుందంటే జియో రిఫరెన్స్ కోఆర్డినేట్ ఆఫ్ వెర్టిసైజ్ ఆఫ్ ది పార్సల్. నెక్స్ట్ భూ నక్ష. ఈ భూ నక్ష అనేది అంటే డిజిటల్ కెరెస్ట్రల్ మ్యాపింగ్ అనేది సొల్యూషన్ అనమాట. అంటే మెయిన్గా ఇట్ ఈస్ అ సొల్యూషన్ ఫర్ డిజిటల్ కెడస్ట్రాల్ మ్యాపింగ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ సర్వే ఆఫ్ ద విలేజ్ అబాదీ అండ్ మ్యాపింగ్ అండ్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. స్వామిత్వ అంటే ఇది ఒక స్కీమ్ అనమాట. స్కీమ్ ఏంటంటే టు డెమోక్రేట్ ఇన్హాబిటెడ్ అంటే ఆఫ్ ది ల్యాండ్ టు ప్రొవైడ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ అండ్ ప్రాపర్టీ కార్డ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ త్రూ ద లాస్ట్ సర్వేయింగ్ డ్రోన్ టెక్నాలజీ ద్వారా వాళ్ళ ప్రాపర్టీ రైట్స్ని కానీ రికార్డ్ చేసి ప్రొవైడ్ చేసే దాన్నే ఈ స్వామిత్వ అంటారనమాట. నెక్స్ట్ ఇనిషియేటివ్ టు ట్రాన్స్లరేట్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఎనీ 22 లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై కాన్స్టిట్యూషన్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో 22 లాంగ్వేజెస్లో కూడా ట్రాన్స్లేట్ చేసే ఇనిషియేటివ్ అనేది తీసుకొస్తారనమాట. సో ప్రతి ఏమైనా ఒక ల్యాండ్ రికార్డ్ రైట్స్ ఉన్నాయనుకోండి, ఆ రికార్డ్ రైట్స్ అన్నిటినీ ఈ 22 లాంగ్వేజెస్లో కూడా ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేసి ఇనిషియేటివ్ అనేది తీసుకొస్తున్నారు. అన్ని లాంగ్వేజెస్ మెయిన్గా కాన్స్టిట్యూషన్లో మనకి 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఆ 22 లాంగ్వేజెస్లో అనమాట. ఎఫర్ట్స్ ఎట్ స్టేట్ లెవెల్లో ఏం ఎఫర్ట్స్ అంటే భూమి అనేది ఒక ప్రాజెక్ట్ అనమాట. ఏంటి సెంటర్ ఇంకా స్టేట్ కర్ణాటకకు మాత్రమే. సో వాళ్ళిద్దరూ కలిసి ఇదొక జాయింట్ ప్రాజెక్ట్ అనమాట. ఏంటిది డిజిటైజ్ చేయడం. ఈ ప్రాపర్టీ ఉంటుంది కదా, ఈ మెయిన్గా మన ఏమనుకుంటున్నాం ల్యాండ్ రికార్డ్స్ అనేది డిజిటైజ్ చేయడానికి. సో ఆ డిజిటైజ్ చేయడానికి పేపర్ ల్యాండ్ రికార్డ్స్ని ఇద్దరు వచ్చి కర్ణాటక గవర్నమెంట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కలిసి జాయింట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ తెలంగాణ ప్రాజెక్ట్ ఏమో ధరణి ప్రాజెక్టు తెలంగాణది అనమాట. ఇప్పుడు ఇదేంటి ROR డేటా విత్ ఇండివిజువల్ ల్యాండ్ ప్లాట్ మ్యాప్స్ అనేది చేస్తుంది ఇది. సో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది భూమి కర్ణాటకలో, తెలంగాణలో ధరణి అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ ఏం చేసిందంటే జాయింట్ స్టేట్మెంట్ ఆఫ్ అండర్టేకింగ్ లోకలైజేషన్ ఆఫ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విత్ UNDP యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ UNDPతో కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ అనేది ఒక సైన్ చేస్తుంది అనమాట. దేనికి? లోకలైజేషన్ ఆఫ్ ది SDGs అంటే SDGs లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది దానికోసం అయితే సైన్ అయితే చేసింది స్టేట్మెంట్లో. సో ఇప్పుడు నార్మల్గా మనకి SDG అంటే ఏంటి అండ్ లోకలైజేషన్ ఏంటంటే ఒకసారి చూద్దాం. SDG అంటే నార్మల్గా ఏంటంటే అదొక 17 సస్టైనబుల్ గోల్స్ అనమాట. అది వరల్డ్ వైడ్గా 17 సస్టైనబుల్ గోల్స్. సో ఇప్పుడు అవి మొత్తం అంటే ఎలా అంటే పోవర్టీని ఎండ్ చేయడం, మళ్ళీ ఇన్ఈక్వాలిటీకి ఫైట్ చేయడం, మళ్ళీ ఇంజస్టిస్ ఉండడం, మళ్ళీ క్లైమేట్ చేంజ్ ట్యాకిల్ చేయడం 2030 లాగా. సో ఇలా ఒక సెట్ ఆఫ్ 17 అనేది ఉంటుంది. సో అవి మెయిన్గా సస్టైనబుల్ SDGs. నెక్స్ట్ ఇది ఎక్కడ అడాప్ట్ చేసుకున్నారంటే UNESD సమ్మిట్లో అనమాట. అంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2015లో జరిగినప్పుడు ఇది అడాప్ట్ చేసుకున్నారనమాట. సో లోకలైజేషన్ ఆఫ్ ది SDG is the process of taking into account sub-national context in achievement of SDGs in దిస్ ఇంక్లూడ్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా SDG ఎందుకు ఉంది? ఇప్పుడు మనకి లోకలైజేషన్ ఆఫ్ SDG ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ సబ్ నేషనల్ కాంటెక్స్ట్ ఇన్ అచీవ్మెంట్ ఆఫ్ SDG. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ SDGని యూజ్ చేసి ఫ్రేమ్వర్క్ అంటే లోకల్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ని ప్రొవైడ్ చేయడమే మెయిన్ ఇప్పుడు అనమాట. సో యూజ్ ఆఫ్ SDG టు ప్రొవైడ్ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ పాలసీ అండ్ ఐడెంటిఫైయింగ్ హౌ బాటమ్ అప్ యాక్షన్ ఆఫ్ లోకల్ అండ్ రీజనల్ గవర్నమెంట్ క్యాన్ సపోర్ట్ SDG అచీవ్మెంట్. అంటే ఈ SDG గోల్ని మనం అచీవ్ చేయాలంటే మన లోకల్ గవర్నమెంట్స్ ఎంత అంటే రీజనల్ కానీ లోకల్ గవర్నమెంట్స్ కానీ ఎంత సపోర్ట్ చేస్తేనే SDG మనం మ్యాక్సిమం అచీవ్మెంట్ చేయమని ఇక్కడ చెప్తున్నాను.
అండ్ ఎఫర్ట్స్ టేకెన్ ఫర్ లోకలైజేషన్ ఆఫ్ ది ఎస్డిజి. ఎఫర్ట్స్ అంటే ఇండియా అనేది ఏమేమి ఎఫర్ట్ తీసుకుంది ఇప్పుడు దాకా అని చెప్తే, ఇన్ ఇండియా ఓవరాల్ కోఆర్డినేషన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్డిజీస్ హ్యాండిల్డ్ బై నీతి ఆయోగ్ విత్ ట్విన్ మ్యాండేట్. ఇప్పుడు మెయిన్గా ఎస్డిజి మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మెయిన్గా హ్యాండిల్ చేసేది ఎవరంటే నీతి ఆయోగ్ అన్నమాట. నీతి ఆయోగ్ విత్ ట్విన్ మ్యాండేట్. ట్విన్ మ్యాన్ అంటే ఓవర్సీయింగ్ అడాప్షన్ ఆఫ్ మానిటరింగ్ ఆఫ్ ఎస్డిజీస్ ఇన్ కంట్రీ, ప్రమోట్ కాంపిటేటివ్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అమాంగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. మెయిన్గా ఇది ఎస్డిజీస్ ట్యాకిల్ చేయడానికి మెయిన్గా మనం హ్యాండిల్ చేసేది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ మెయిన్గా ట్విన్ మ్యాండేట్ అనేది తెచ్చింది అనమాట. దాంట్లో అడాప్షన్ ఆఫ్ మానిటరింగ్ అండ్ ఎస్డిజీస్ ఇన్ ద కంట్రీ అండ్ కాంపిటేటివ్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది స్టేట్స్లోను యూటీస్లోను ప్రమోట్ చేయడం. సో ఈ మెయిన్ 2 అనేది నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. సో ఈ నీతి ఆయోగ్ యాన్యువల్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2018 which monitors progress of states and UTs on SDG localization of the SDGs through 8 steps. సో ఈ 8 స్టెప్స్ని యూజ్ చేసుకుని యాన్యువల్ అంటే నీతి ఆయోగ్ అనేది యాన్యువల్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అనేది 2018లో అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఎందుకు లాంచ్ చేసింది? ఈ ప్రోగ్రెస్ అంటే ఈ స్టేట్స్లో యూనిటరీస్లో ప్రోగ్రెస్ అనేది మానిటర్ చేయడానికి, ఎస్డిజిస్ మళ్ళీ ఇంకా లోకలైజేషన్ ఆఫ్ ఎస్డిజిస్ని గురించి మానిటర్ చేయడానికి స్టేట్స్లో యూనిటరీస్లో ఈ ఇండెక్స్ అనేది తీసుకొచ్చింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మామూలుగా మెయిన్గా ఇంపార్టెంట్ బెనిఫిట్స్ అయితే ఒకసారి చూద్దాం. అంటే ఈ ఎస్డిజి లోకలైజేషన్ చేయడం వల్ల మెయిన్గా బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ షోల్డర్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ. లోకలైజేషన్ ఎనబిల్స్ ఈచ్ లెవెల్ టు ప్లే ఇట్స్ రోల్. అంటే ఒక్కొక్కటి ఇప్పుడు గవర్నమెంట్ అనేది డిఫరెంట్ లెవెల్స్ షోల్డర్స్లో ఉంది కదా, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా తన లోకలైజేషన్ ఎనాబిల్స్ ఈచ్ లెవెల్ టు ప్లే ఇట్స్ రోల్. అంటే ప్రతి ఒక్కటి తన రోల్ అనేది ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ హెల్తీ కాంపిటీషన్ అనేది ప్రమోట్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లోకలైజేషన్ సొల్యూషన్స్ ఏంటంటే నో వన్ సైజ్ ఫిట్స్ ఆల్. అంటే మళ్ళీ ఇంకా అలౌస్ డెవలపింగ్ లోకల్ సొల్యూషన్గా డెవలపింగ్ అనేది ఉపయోగపడుతుంది. మళ్ళీ ఫెసిలిటేషన్స్ పీర్ లెర్నింగ్ సబ్ నేషనల్ ఎనిటీస్ క్యాన్ లెర్న్ ఈచ్ అదర్. Next, all levels of government get the opportunity to improve their capability. For instance, స్టాటికల్లీ కెపాసిటీ. సో మెయిన్గా ఏంటంటే ఇవైతే మనకి బెనిఫిట్స్. మెయిన్గా చెప్పాలంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ తన రోల్ అయితే తను చేస్తుంది. కాంపిటేటివ్గా ఉండి కాంపిటేటివ్ ఫెడరలిజం అనమాట. సో లోకలైజ్ సొల్యూషన్స్ ఏంటంటే లెర్నింగ్ అయితే పీర్ లెర్నింగ్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇంప్రూవ్ స్టేట్ కెపాసిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మెయిన్గా ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ అనేది ఈ మెమరాండం ఆఫ్ MOU అయితే సైన్ చేసింది లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి. మళ్ళీ MOU హ్యాస్ సైన్డ్ విత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ Anand, Gujarat to celebrate in Gram Panchayat Development Planning for Localization of SDGs through PRI. Mali MOPR has been taken action in respect to of those identified SDGs through GPDP involving participatory planning by converging various schemes to achieve their respective SDGs. Objective of a GPDP process is fulfill constitutional mandate of Grama Panchayatis, that is achieve economic development and secure social justice in the grassroots level. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మామూలుగా ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంకా సెక్యూర్ సోషల్ జస్టిస్ అనేది ఒక గ్రాస్ రూట్స్ లెవెల్ వరకు రీచ్ అవ్వాలని చెప్పి వీళ్ళ ఆబ్జెక్టివ్ అనమాట. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లానింగ్ పంచాయతీ అంటే GPDP మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. మెయిన్గా ఏంటంటే లోకలైజేషన్ ఆఫ్ SDGs ఏంటంటే SDGs అనేది లోకల్గా డెవలప్ చేయడమే ఇది మెయిన్ అనమాట. సో లోకలైజేషన్ అంటే లోకల్గా దీన్ని ఇంప్రూవ్ చేయాలన్నమాట, అడాప్ట్ చేయాలి. సో దానికోసమే ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా ఈ పాలసీస్ ఉంటాయి కదా, ఈ పాలసీస్ అనేవి లోకల్ ఏరియాస్లో కానీ లోకల్గా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి మెయిన్గా ఈ పాలసీస్ అనేది లోకలైజేషన్ ఆఫ్ SDGs అనమాట. సో ఏవైతే పాలసీస్ ప్రమోట్ చేస్తారో మెయిన్గా లోకల్ లెవెల్ వరకు రీచ్ అవ్వాలన్నమాట. సో ద మెయిన్ గోల్ ఏంటంటే SDG లోకలైజేషన్ అంటే లోకల్ లెవెల్ వరకు రీచ్ అవ్వాలి.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పోర్ట్స్ గవర్నెన్స్. ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే కమిటీ ఆఫ్ అడ్మినిస్టర్ ఆ కమిటీని స్పోర్ట్స్ కోడ్ అనేది డిజల్యూట్ చేస్తుంది అనమాట. ఆ డిజల్యూట్ చేయడం తర్వాత బ్యూరో ఆఫ్ ఫిఫా కౌన్సిల్ అనేది సస్పెన్షన్ అయితే ఎత్తేసింది. దేని మీద సస్పెన్షన్ ఎత్తేసింది? ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మీద అయితే సస్పెన్షన్ అనేది తీసేసింది అనమాట. ఆఫ్టర్ ద రిజల్యూషన్ ఆఫ్ ది కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ బై స్పోర్ట్స్ కోడ్, బ్యూరో ఆఫ్ ఫిఫా కౌన్సిల్ హ్యాస్ లిఫ్టెడ్ ద సస్పెన్షన్ ఆన్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. సో ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఫిఫా కౌన్సిల్ అనేది సస్పెన్షన్ అనేది లిఫ్ట్ చేసేసింది. దేని మీద? ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఇంకా న్యూస్లో ఏముందంటే సిఓఏ అనేది కానీ చెప్పాను కదా, సిఓఏ ఆ కమిటీని మన స్పోర్ట్స్ కోడ్ అనేది రిజల్వ్ చేసింది కదా. యాక్చువల్లీ దాని డీటెయిల్ గురించి వెళ్తే సిఓఏ అనేది ఎవరు అపాయింట్ చేస్తారంటే స్పోర్ట్స్ కోడ్ని అపాయింట్ చేస్తుంది. ఎందుకు? ఏఐఎఫ్ఎఫ్ అఫైర్స్ ఉంటాయి కదా, దాన్ని మేనేజ్ చేయడానికి, మళ్ళీ ఈ నేషనల్ స్పోర్ట్స్ కోడ్ మోడల్ గైడెన్స్ ఇవన్నీ కాన్సెప్ట్ చేయడానికి అనేది ఈ స్పోర్ట్స్ కోడ్ అనేది సిఓఏ అనేది అపాయింట్ చేస్తుంది అనమాట. ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ స్పోర్ట్స్ గవర్నెన్స్ ఇన్ ఇండియా అయితే చూద్దాం. ఫస్ట్ అనేది ఇక్కడ ఏముంటుందంటే ఐఓ ఏంటంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. నెక్స్ట్ దాని కింద రెండు ఉంటాయి. ఏముంటాయంటే స్టేట్ ఆఫ్ ఒలింపిక్ అసోసియేషన్ అండ్ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ ఫెడరేషన్స్ అనమాట. ఇవన్నీ అయితే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ ఎంవైఏఎస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. ఇంకా దాని కింద ఏంటంటే అది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ అనేది ఇది ఇస్తుంది. నెక్స్ట్ ఈ అటానమస్ బాడీస్ అనేది రికగ్నైజ్డ్ బై ఒలింపిక్ క్యారెక్టర్ ఏంటంటే మెయిన్ రూల్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్ అయితే ఉండాలి. నెక్స్ట్ కండక్ట్ లోకల్ స్పోర్ట్స్ ఈవెంట్స్, ప్రమోట్ స్పోర్ట్స్ ఇన్ ద కంట్రీ. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ బాడీస్కి మెయిన్ రోల్స్ ఏంటంటే ప్రొవైడ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ ప్రమోట్ కెపాసిటీ బిల్డింగ్. సో ఇవైతే మెయిన్ రోల్స్ ఫర్ ద గవర్నమెంట్ బాడీస్. ఇది రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఢిల్లీ కోర్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఏం చెప్పిందంటే ఏ ఫెడరేషన్ బాడీస్ అయితే, ఏ స్పోర్ట్స్ బాడీస్ అయితే నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడ్ ఆఫ్ ఇండియాని ఫాలో అవ్వలేదంటే వాళ్ళకి ఫండ్స్ అనేది స్టాప్ చేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చేసిందనమాట, సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పిందనమాట. సో ఆ ఆర్డర్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్టాప్ చేసింది. గ్రాంట్స్ కానీ ఫండ్స్ కానీ నేషనల్ సపోర్ట్ ఫెడరేషన్కి ఇవ్వడం, ఎవరైతే నేషనల్ సపోర్ట్ డెవలప్మెంట్ కోడ్ని ఫాలో అవ్వరు. సో 2014లో ఏం చెప్పిందంటే ఢిల్లీ హైకోర్టు ఇది 2014లో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఏం డిక్లేర్ చేసిందంటే ఎన్ఎస్ఐసి అనేది లా ఆఫ్ ల్యాండ్ ఫర్ స్పోర్ట్స్ బాడీస్ అనేది చెప్పిందనమాట. నెక్స్ట్ ఈ ఎన్ఎస్ఐసి మెయిన్గా ఏంటంటే ఏం డిఫైన్ చేస్తుందంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది వేరియస్ ఏజెన్సీస్కి ఎలా రెస్పాన్సిబిలిటీ ఉండాలో, ఏ ఏరియాస్లో రెస్పాన్సిబిలిటీగా ఉండాలో అనేది డిఫైన్ చేస్తుందనమాట. వాళ్ళ ఏజెన్సీస్ ప్రమోషన్లో కానీ డెవలప్మెంట్లో కానీ ఎలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలో, ఏ ఏరియాలో రెస్పాన్సిబిలిటీగా ఉండాలో డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ఎన్ఎస్ఎఫ్ అనేది ఐడెంటిఫై అంటే ఎలిజిబిలిటీ కవరేజ్ అంటే ఈ కోడ్లో ఎలా ఎలిజిబుల్ అవ్వాలో, అంటే ఎన్ఎస్ఎఫ్ఎస్ ఎలిజిబుల్ ఎవరైతే ఏ ఫెడరేషన్స్ అయితే ఎలిజిబుల్ అవుతారో కవరేజ్లో అండర్ దిస్ కోడ్లో ఆ ప్రయారిటీస్ని కానీ అవన్నీ సెటప్ చేసేది ఇదే, అండ్ ఐడెంటిఫై చేసేది కూడా ఎన్ఎస్ఎస్ఐసిఏ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావాలన్నా సరే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాని కానీ కండిషన్ కానీ స్టేట్ చేసేది కూడా ఈ ఎన్ఎస్ఐసినే. ఈ ఎన్ఎఫ్స్ అనేవి ఫుల్లీ రెస్పాన్సిబుల్ అనమాట. ఈ ఎన్ఎస్ఎఫ్ ఫుల్లీ రెస్పాన్సిబుల్, అకౌంటబుల్ ఫర్ ఓవరాల్ మేనేజ్మెంట్, డైరెక్షన్ కానీ, కంట్రోల్ కానీ, రెగ్యులేషన్ కానీ, ప్రమోషన్ కానీ, ఇంకా డెవలప్మెంట్లో కానీ, స్పాన్సర్షిప్లో కానీ, సో అన్నీ అనేది స్పాన్సర్షిప్ ఆఫ్ డిసిప్లైన్ అన్నీ రికగ్నైజ్ చేస్తుంది అనమాట. ఎవరు? బై కన్సర్న్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అనేది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రూల్స్ ఫర్ రిసిగ్నేషన్ అండ్ రీఇన్స్టేట్మెంట్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఆఫీసర్ అనేది రిజిగ్నేషన్ అయితే చేశారనమాట. కానీ ఏమైందంటే మళ్ళీ తన ఆఫీస్ సర్వీస్ని అనేది రీఇన్స్టేట్ అయితే చేశారు. సో అదే మనకి న్యూస్లో ఉంది. ఇది డెత్ కమ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ రూల్స్ అనేది 1958లో అయితే ఉన్నాయి. సో
ఇక్కడ ఆల్ ఇండియన్ సర్వీస్ డెత్ కమ్ రిటైర్మెంట్ బెనిఫిట్ రూల్స్ 1958లో అయితే ఇవన్నీ రాస్తున్నాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరెవరు మెయిన్గా ఆఫీసర్స్ వస్తారంటే 3 అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అని మనందరికీ తెలుసు, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఫారెస్ట్ సర్వీసెస్. సో ఈ సర్వీస్లో ఉన్న వాళ్ళందరూ దేంట్లో నుంచి గవర్న్ చేస్తారంటే రూల్స్ 51A ఆఫ్ ఆల్ ఇండియా సర్వీస్ డెత్ కమ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూల్స్ 1958లో అయితే ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే వాటి రిటైర్మెంట్కి సంబంధించి మళ్ళీ డెత్కి సంబంధించిన వాటి గురించి అయితే ఆ రూల్స్లో అయితే ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ సిమిలర్ రూల్స్ ఫర్ రిజిగ్నేషన్ ఆఫ్ ఆఫీసర్స్ బిలాంగ్ టు అదర్ సెంట్రల్ సర్వీసెస్ యాజ్ వెల్. అంటే అదర్ సెంట్రల్ సర్వీసెస్ ఉంటారు కదా, మిగతా వాళ్ళ సెంట్రల్ సర్వీస్ చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా రిజిగ్నేషన్ రూల్స్ అనేది కొంచెం సిమిలర్గా అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నార్మల్గా రూల్స్ టు విత్డ్రా రిజిగ్నేషన్ యాజ్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్. అంటే ఒక రిజిగ్నేషన్ అనేది ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మెయిన్ రూల్స్ ఒక్కసారి అయితే రిజిగ్నేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రూల్స్ ఏముంటాయో ఒకసారి అయితే చూద్దాం. యాజ్ పర్ DCRB రూల్స్ అమెండెడ్ ఇన్ 2011 సెంట్రల్ గవర్నమెంట్ మే పర్మిట్ అన్ ఆఫీసర్ టు విత్డ్రా హిస్ రిజిగ్నేషన్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. ఒకవేళ ఒక ఆఫీసర్ కానీ రిజిగ్నేషన్ అనేది ఇచ్చేసిన తర్వాత కూడా ఆ ఆఫీసర్కి అనేది విత్డ్రా చేసే అవకాశం ఉందన్నమాట. ఎందుకు? ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఒకవేళ ఆఫీసర్ అనేది రిజిగ్నేషన్ సబ్మిట్ చేసేసిన తర్వాత ఇంటిమేషన్ ఇన్ రైటింగ్ విత్డ్రాయింగ్ ఇట్ బిఫోర్ ఇట్ యాక్సెప్ట్ ద కాంపిటెంట్ అథారిటీ. అది కాంపిటెంట్ అథారిటీ యాక్సెప్ట్ చేయకముందే విత్డ్రా అయితే మనం తీసుకోవచ్చు అనమాట. రిజిగ్నేషన్ విల్ బీ డీమ్డ్ హ్యాస్ బీన్ ఆటోమేటికల్లీ విత్డ్రాన్. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఆఫీసర్ అనేది రిజిగ్నేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత అది విత్డ్రా అంటే ఒక కాంపిటెంట్ అథారిటీ అనేది యాక్సెప్టెన్స్ అయితే చేయలేదు. సో యాక్సెప్ట్ చేయకపోతే అది ఆటోమేటిక్గా అయితే విత్డ్రా అయిపోతుంది. అంటే దానికి రిజిగ్నేషన్ అయితే ఇవ్వలేదన్నమాట, అదే అవకాశం అయితే లేదనమాట, ఒకవేళ కాంపిటెంట్ అథారిటీ అనేది యాక్సెప్ట్ చేయకపోతే. నెక్స్ట్ 7 సెంట్రల్ గవర్నమెంట్ షాల్ నాట్ యాక్సెప్ట్ ద రిక్వెస్ట్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ రిజిగ్నేషన్ వేర్. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అని కూడా అంటే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయదంట. ఎందుకు? ఒకవేళ ఆ మెంబర్ ఎనీ పొలిటికల్ పార్టీలో అయితే ఆర్గనైజేషన్లో కానీ ఒకవేళ పార్ట్ తీసుకుంటే మళ్ళీ ఇంకా టు టేక్ ఎ పార్ట్ ఆర్ అసిస్ట్ ఇన్ ఎనీ మేనర్ ఎనీ పొలిటికల్ మూమెంట్, అంటే పొలిటికల్ మూమెంట్లో కానీ పొలిటికల్ యాక్టివిటీలో కానీ ఎనీ అసిస్టెన్స్ కానీ ఇచ్చినట్టు తెలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ అనేది అప్పుడు కూడా తీసుకోదన్నమాట రిజిగ్నేషన్ ఇన్ ఎలక్షన్ ఆఫ్ ఎనీ లెజిస్లేటివ్ ఆర్ లోకల్ అథారిటీ. ఒక్కసారి చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు నాట్ యాక్సెప్ట్ చేయదంటే విత్డ్రాల్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేది రిజిగ్నేషన్ అనేది ఇచ్చేసిన తర్వాత విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటున్నారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆ విత్డ్రా అనేది యాక్సెప్ట్ చేయదన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ షాల్ నాట్ యాక్సెప్ట్ ద రిక్వెస్ట్ ఫర్ ద విత్డ్రాల్ ఆఫ్ ది రిజిగ్నేషన్. ఎందుకు? ఒకవేళ ఆ మెంబర్ పొలిటికల్ పార్టీస్ కానీ హెల్ప్ చేసినట్టు తెలిస్తే, లేకపోతే అసిస్ట్ చేసినట్టు తెలిస్తే ఏ పొలిటికల్ పార్టీస్ కానీ మీటింగ్స్ కానీ మూవ్మెంట్ కానీ, సో అప్పుడు అవకాశం అయితే లేదు. అంటే రిజిగ్నేషన్ విత్డ్రా చేసుకునే అవకాశం లేదని సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదన్నమాట. అలా నెక్స్ట్ ఐఏఎస్ ఆఫీసర్కి రిజిగ్నేషన్ చేయాలంటే ఎవరికి సబ్మిట్ చేయాలంటే చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్కి అనేది మనం ఐఏఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే రిజిగ్నేషన్ చేయాలంటే వాళ్ళకి సబ్మిట్ అయితే చేయాలి. సెక్రటరీ ఆఫ్ కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇన్ కేస్ ఆఫీసర్ హూ ఈజ్ సెంట్రల్ డిప్యూటేషన్. ఒకవేళ ఈయన అవైలబిలిటీ లేకపోతే సెక్రటరీ ఆఫ్ కన్సర్న్ మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్కి అయితే మనం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఓన్లీ ఆఫ్టర్ రికమెండేషన్ ఆఫ్ కన్సర్న్ state or cadre is received the competent authority central government consider the officer's resignation. అంటే ఒక కన్సర్న్ స్టేట్ కానీ రికమెండ్ చేస్తే మాత్రమే ఆ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆఫీసర్స్ రిజిగ్నేషన్ అనేది తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు అనమాట. నార్మల్గా ఇంకోటి కాంపిటెంట్ అథారిటీస్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్, ఇక్కడ మనం చెప్పాం కదా కాంపిటేటివ్ అథారిటీస్ అంటే ఎవరెవరు వస్తారంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేది రిజిగ్నేషన్ అయితే ఇచ్చారనమాట. రిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత ఒక కాంపిటేటివ్ అథారిటీకి కన్సర్న్ స్టేట్ అనేది రికమెండేషన్ చేయాలి. ఇప్పుడు ఈ కంపేరేటివ్ అథారిటీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ DOPT, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. అంటే ఇప్పుడు ఐఏఎస్ అనుకో DOPTకి, ఐపీఎస్ అనుకో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అయితే ఫారెస్ట్ సర్వీస్ చేసే వాళ్ళకి అనమాట. వీళ్ళందరూ కాంపిటేటివ్ అథారిటీస్.
అంటే ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ కానీ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ రిజిగ్నేషన్ చేయాలంటే కన్సర్న్ స్టేట్ కూడా క్యాడర్ కానీ రికమెండ్ చేస్తే ఈ కాంపిటెంట్ అథారిటీ ఉంటుంది కదా, సో ఈ అథారిటీ అయితే ఆఫీసర్స్ రిజిగ్నేషన్ తీసుకుంటుంది. సో మెయిన్గా గుర్తుపెట్టుకుని ఏంటంటే ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ రిజిగ్నేషన్ సబ్మిట్ చేస్తే ఇంకా కాంపిటెంట్ అథారిటీ అనేది యాక్సెప్ట్ చేయకపోతే ఆ ఆటోమేటిక్గా విత్డ్రా అయిపోతుంది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కానీ విత్డ్రాల్ కూడా యాక్సెప్ట్ చేయదన్నమాట. ఎప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయదు, ఒకవేళ ఆ ఆఫీసర్ కానీ పొలిటికల్ అఫేర్స్లో కానీ మూమెంట్స్లో కానీ మీటింగ్స్లో కానీ ఎప్పుడైనా హెల్ప్ చేసినట్టు అనిపిస్తే పొలిటికల్ పార్టీస్ కానీ పొలిటికల్ యాక్టివిటీకి కానీ, సో అట్లాంటి ఆ టైంలో మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ కూడా విత్డ్రాల్కి యాక్సెప్ట్ అయితే చేయదన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రూల్స్ అని ఎక్కడ రాసి ఉన్నాయి, సో డెత్ ఆల్ ఇండియా సర్వీస్ డెత్ రిటైర్మెంట్ రూల్స్ 1958లో అని రాసి ఉన్నాయి అనమాట. టాపిక్ వచ్చేసి నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ సంబంధించింది అనమాట. ఇది యాక్చువల్లీ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్ అనేది లాంచ్ చేసింది. ఏంటిది, NSCSTI అంటే నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఒక స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయడానికి ఈ నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ NSCTI అనేది ఎందుకు డెవలప్ చేశారంటే టు డెవలప్ అట్ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ హెడ్ క్వార్టర్స్. అండ్ మెయిన్గా యాక్చువల్లీ ఇట్లా ఒక స్టాండ్ తీసుకున్నది ఇండియా కంట్రీ అనమాట. ప్రస్తుతం ఇండియా బికేమ్ ద ఫస్ట్ కంట్రీ టు బికమ్ ఇన్ ద వరల్డ్ to come out with a unique model to create standards for civil service training institutions. అంటే ఇండియా ఫస్ట్ కంట్రీ ఇలా ఒక అవుట్కమ్ అయితే తీసుకొచ్చింది, ఒక యూనిక్ మోడల్ అనమాట. సో ఒక స్టాండర్డ్ సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేయడానికి అయితే తీసుకొచ్చింది అనమాట ఇలాగా. ఇంకా ఇండియా హ్యాస్ ఆల్రెడీ స్టాండర్డ్స్, అంటే ఇండియా ఆల్రెడీ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేస్తుంది హైయర్ ఎడ్యుకేషన్లో, హెల్త్ కేర్ అండ్ ఎన్విరాన్మెంట్లో. సో ఇప్పుడు ఇది కూడా స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు స్టాండర్డ్స్ విల్ ఎక్విప్ సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఈ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు సివిల్ సర్వెంట్స్కి అంటే ఎమర్జెన్సీ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎలా ట్యాకిల్ చేయాలి 21st సెంచరీలో అని చెప్పి ఇలా ఒక ట్రైనింగ్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. మెయిన్గా ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఒక బేస్ లైన్ అనేది క్రియేట్ చేయడానికి ఇదైతే NSCSTI అయితే స్టార్ట్ చేశారు. Creates a baseline for CTIS on their current capacity to evaluate the quality and capacity of training delivery to harmonize standards for training అనమాట. నెక్స్ట్ ఒక సెట్ ఆఫ్ ఎస్పిరేషన్స్ అనేది క్రియేట్ చేశారు ఫర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ కోసం ఈ సెట్ ఆఫ్ ఆస్పిరేషన్స్ అనేది సెలెక్ట్ చేశారనమాట. యాక్చువల్లీ మెయిన్గా ఏంటంటే NSCSTI ఉంటుంది కదా, సో మెయిన్గా అది దేని బేస్ చేసి ఉంటుంది, ఒక 8 పిల్లర్ ఆఫ్ ఎక్సలెన్స్ బేస్ చేసి ఉంటుంది అనమాట. మెయిన్ ఏంటంటే ట్రైనింగ్ నీడ్స్ అసెస్మెంట్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్, రిసోర్స్ టాగ్రేట్, డిజిటలైజేషన్, ట్రైనింగ్ సపోర్ట్, కొలాబరేషన్, ట్రైనింగ్ ఇవాల్యుయేషన్, ఆపరేషన్స్ అండ్ గవర్నెన్స్. ఇవన్నీ ఒక 8 పిల్లర్స్ అనేది అనమాట ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ NSCSTI. నెక్స్ట్ ఈ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ గురించి చెప్పాలంటే ఇది స్టాట్యుటరీ బాడీ కాదు, ఇది ఒక త్రూ గ్యాజెట్ ద్వారా ఫామ్ అయిందనమాట. త్రూ గ్యాజెట్ ఆఫ్ ఇండియా ఇన్ 2021. ఇండిపెండెంట్ బాడీ ఇది, కంప్లీట్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్షియల్ అటానమీ అయితే తినుకుంది. అండ్ నెక్స్ట్ కాంపోజిషన్ వచ్చి 3 మెంబర్స్ ఉంటారు. ఆ 3 మెంబర్స్ సపోర్టెడ్ బై అన్ ఇంటర్నల్ సెక్రటరీ అనేది సపోర్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ సెక్రటరీ ఈస్ హెడెడ్ బై అన్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఈ ఫంక్షన్స్ మెయిన్గా ఫంక్షన్స్ ఏంటంటే బిల్డింగ్ క్రెడిబిలిటీ అండ్ షేప్ ఆఫ్ యూనిఫామ్ అప్రోచ్, అంటే టు కెపాసిటీ బిల్డింగ్ ఆన్ కొలాబరేటివ్ అండ్ కో-షేరింగ్ బేసిస్, ఫెసిలిటేట్ ప్రిపరేషన్ ఆఫ్ యాన్యువల్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీ అండ్ ఏజెన్సీస్, ప్రిపేరింగ్ an annual state of civil service report, proving knowledge pattern for commission, evolving harmonious despoiled approach to కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్. ఇవి అనేది కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ గురించి ఫంక్షన్స్. నెక్స్ట్ ఇక్కడ మామూలుగా మోర్ ఇనిషియేటివ్స్ తీసుకుంటే గవర్నమెంట్ సివిల్ సర్వీస్ కోసం ఫంక్షనింగ్ కోసం మెయిన్గా ఇనిషియేటివ్స్ ఏంటంటే మిషన్ కర్మయోగి. ఇవేంటంటే ఇది గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో వాళ్ళ ర్యాంక్స్కి బట్టి కాకుండా ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇస్తుందన్నమాట.
platform which allow all government servants in respect of their rank to undergo continuous training depending on their domain areas. అంటే వాళ్ళు ఏ డొమైన్లో వర్క్ చేస్తున్నారో ఆ ఏరియాస్లో వాళ్ళకైతే ట్రైనింగ్ అనేది కంటిన్యూస్గా ఇస్తుంది అనమాట. సో అంటే ర్యాంక్స్తో పని లేకుండా అంటే సుపీరియర్ వాళ్ళ అలా కాకుండా ప్రతి ఒక్కరికి అయితే చేస్తుంది. మెయిన్‌గా ఏంటంటే ఇట్ ఎయిమ్ అట్ బిల్డింగ్ ఏ ఫ్యూచర్ రెడీ సివిల్ సర్వీస్ విత్ ద రైట్ యాటిట్యూడ్, సివిల్స్ అండ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అలైన్ టు ద విజన్ ఆఫ్ న్యూ ఇండియా. ఒక న్యూ ఇండియా కోసం ఈ ఫ్యూచర్ రెడీ సివిల్ సర్వీసెస్కి ఒక రైట్ యాటిట్యూడ్ కానీ, స్కిల్స్ కానీ, నాలెడ్జ్ కానీ బిల్డ్ చేయాలని చెప్పడానికి ఇది మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ ఇది కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో ఇదేంటంటే ఇది కూడా ఫౌండేషన్ కామన్ ఫౌండేషన్ కోర్స్ ఫర్ సివిల్ సర్వీస్ ట్రైనింగ్. ఫౌండేషన్ కోర్స్ అనేది సివిల్ సర్వీస్ ట్రైనింగ్కి లాంచ్ చేసింది అనమాట. నెక్స్ట్ నేషనల్ ట్రైనింగ్ పాలసీ ఏంటంటే 1996లోనే అడాప్ట్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ రివ్యూ చేశారు 2012. ఎందుకంటే టు డెవలప్ ప్రొఫెషనల్, ఇంపార్షియల్ అండ్ ఎఫిషియెంట్ సివిల్ సర్వెంట్స్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ నీడ్స్ టు సిటిజన్స్, ensuring that they possess requisite knowledge, skills and attitude to make them able to perform the functions they are entrusted with. నెక్స్ట్ వచ్చేసి లేటరల్ ఎంట్రీ, డైరెక్ట్ ఇండక్షన్ of domain experts at the middle or senior levels of administrative hierarchy rather than only appointing regular civil servants through promotions. అంటే రెగ్యులర్ సివిల్ సర్వెంట్స్ ఉంటారు కదా, ప్రమోషన్స్ ద్వారా అపాయింట్ చేయకుండా డైరెక్ట్గా ఇండక్షన్ ఆఫ్ ఒక డొమైన్ ఎక్స్పర్ట్స్ ఉంటే మిడిల్ లెవెల్ కానీ సీనియర్స్ లెవెల్లో డైరెక్ట్గా ఇండక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ ఇది మన లాస్ట్ వీడియో, అంటే మొత్తం 8 పార్ట్స్ అని అయిపోయింది పాలిటీలో. సో పాలిటీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి. అంటే నా ఎక్స్ప్లెనేషన్ నాకు మ్యాక్సిమం నేను చేయాల్సింది చేశాను. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ పాలిటీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మళ్ళీ మనం వేరే సబ్జెక్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.